అంటే ప్రపంచమంతా ఒక రేంజ్ క్రేజ్. కానీ అదంతా గతమేనా? సేల్స్ చూస్తే అవుననక తప్పదు. అమెరికాలో కొన్నేళ్ల క్రితం వరకు దుమ్ము రేపిన టెస్లా కార్ల అమ్మకాలు దారుణంగా పడిపోయాయి. 2017 తర్వాత యుఎస్లో అమ్ముడయ్యే కార్లలో టెస్లా వాటా అత్యల్ప స్థాయికి పడిపోయింది. గత 8 ఏళ్లలో టెస్లా మార్కెట్ షేర్ ఇంత తక్కువ గతంలో ఎప్పుడూ లేదు. కాక్స్ ఆటోమేటివ్ రీసెర్చ్ ప్రకారం ఒకప్పుడు అమెరికా ఈవీ మార్కెట్లో 80% ఆక్రమించిన టెస్లా ఇప్పుడు 38%కి పడిపోయింది. జూలైలో ఇది 42%గా ఉంది. జూన్లో 48% అంటే ప్రతి నెల టెస్లా మార్కెట్ ఎంతో కొంత కోల్పోతుంది. మార్కెట్లో ఈవీ కార్లకు పోటీ పెరగడంతోనే దీనికి ప్రధాన కారణమని తెలుస్తుంది. హుండాయ్, కియా, ఫోర్డ్, జనరల్ మోటార్స్ లాంటి కంపెనీలు టెస్లాను గట్టి దెబ్బ కొట్టాయి. కస్టమర్లకు ఇన్సెంటివ్లు ఇవ్వడం, కొత్త మోడళ్లతో ఆకట్టుకోవడంతో టెస్లా ఆధిపత్యానికి గండిపడింది. నిజానికి అమెరికాలో ఈవీ సేల్స్ పెరుగుతున్నాయి, కానీ టెస్లా అమ్మకాలు మాత్రం తగ్గుతున్నాయి. టెస్లా మోడల్ 3, మోడల్ వైలు ఇప్పటికీ చాలా మందికి ఫేవరెట్ మోడల్స్. కానీ ఇతర కంపెనీలు ఇచ్చే పోటీని ఇవి తట్టుకోలేకపోతున్నాయి. 2017లో టెస్లా మార్కెట్ షేర్ 40%కి అటు ఇటుగా ఉంటే ఆ తర్వాత 60% వరకు పుంజుకుంది. కానీ ఇప్పుడు మళ్ళీ 2017లో ఉన్న మార్కెట్ షేర్ కంటే తగ్గిపోయింది. ఓ పక్క హుండాయ్, కియా లాంటి కంపెనీలు డిస్కౌంట్స్తో వస్తుంటే టెస్లా రోబోటిక్స్, ఆటోనమస్ డ్రైవింగ్ టెక్నాలజీపై దృష్టి పెట్టింది. ఇది చివరికి కార్ల అమ్మకాలపై ఒత్తిడి పెంచింది. సైబర్ ట్రక్ లాంటి కొత్త మోడళ్లు వచ్చిన ప్రయోజనం లేకపోయింది. అమెరికాలో ఈవీ వైపు చాలా మంది మొగ్గు చూపుతున్నారు. టెస్లా కార్లు కొనే వాళ్ళే సంఖ్య ప్రతి నెలా తగ్గుతుంది. ఇక ఇదంతా చూశాక టెస్లా ఆధిపత్యం ముగిసినట్లేనా అని కూడా భావిస్తున్నారు. కానీ కొత్త టెక్నాలజీతో వచ్చి సంచలనాలు సృష్టించే టెస్లా ఫ్యూచర్లో మళ్ళీ పుంజుకుంటుంది అనే ఆనవాళ్లు కూడా ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో టెస్లా కార్ల రేట్లు తగ్గించినా లేదా ఇతర కంపెనీలాగా ఆకట్టుకునే మోడల్స్ తెచ్చినా కాస్త ప్రయోజనం ఉంటుందని టెస్లా ఫ్యాన్స్ చెప్తున్న మాట. అయితే మన దేశం విషయానికి వస్తే ముంబై, ఢిల్లీలో టెస్లా షోరూంలు ఓపెన్ చేసింది. వై మోడల్ కార్ని ఇక్కడ అమ్ముతుంది. దీని రేటు 70 లక్షలకు పైగానే ఉంటుంది. ఇక్కడ కూడా సేల్స్ మస్క్ ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో లేవనే టాక్ వినిపిస్తుంది.